ఈరోజు మనం చిన్నపిల్లల్లో నిమోనియా గురించి తెలుసుకుందాం. నిమోనియా లక్షణాలను గుర్తించిన తర్వాత అది నిమోనియా అయితే దానికి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఈ నిమోనియా ఇన్ఫెక్షన్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హలో, నా పేరు డాక్టర్ ఓబులేసు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. ముఖ్యంగా చిన్నపిల్లల్లో నిమోనియా ఎక్కువగా 5 సంవత్సరాల లోపు పిల్లల్లో వస్తుంది. ఇది జ్వరము, జలుబు, దగ్గుతో మొదలై ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. దమ్ము రావడం, ఆయాసం రావడం జరుగుతుంది. ఎప్పుడైతే దమ్ము, ఆయాసం, విపరీతమైన జ్వరం వస్తుందో పిల్లల్లో సాధారణంగా లంగ్స్కు అంటే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఈ ఊపిరితిత్తులకు చేరేటువంటి ఇన్ఫెక్షన్ని మనం నిమోనియా అంటాం. ఇది సాధారణమైన నిమోనియా, చాలా తీవ్రతరమైన నిమోనియా అలా గుర్తించవచ్చు. జ్వరము, దగ్గుతో పాటు దమ్ము, ఆయాసం వచ్చినట్లయితే దాంతోపాటు పిల్లవాడు త్రాగడం కానీ తినడం కానీ తీసుకోలేకపోతే, ఈ రెండు చేయలేకపోతే, ప్లస్ ఇంకోటి చాలా నీరసంగా ఉంటాడు, మత్తుగా ఉండడం కానీ, అసలు పడుకొనే ఉన్నాడు, లెగట్లేదు అనేది ఉండడంతో ఇవి తీవ్రతరమైనటువంటి నిమోనియా లక్షణాలు. వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించి అత్యవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి, ఈ నిమోనియా అనేది ఛాతీలో నొప్పి, కడుపు నొప్పి, వాంతులు, నీళ్ళ విరేచనాలు ఈ విధంగా కూడా మనం చూడవచ్చు. కొంతమంది పెద్ద పిల్లల్లో ఈ విధంగా కూడా నిమోనియా రావచ్చు. దగ్గరలో ఉన్నటువంటి అశ్విని హాస్పిటల్ కానీ సంప్రదించి అది నిమోనియానా లేదా ఇంకేదైనా జబ్బని తెలుసుకోవాల్సి ఉంటుంది.